హే బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియోని ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. నేను కూడా ఏముంటుందిలే అనుకున్నాను, బట్ నేను సెర్చ్ చేశాక చాలా విషయాలు నేర్చుకున్నాను. మధ్యలో స్కిప్ చేస్తే ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో మీరు ఎక్కడ చూసుండరు, మిస్ అయిపోతారు ఇన్ఫో అనేది. ఈ రోజు మనం ఒక పవర్ ప్యాకేజ్ డ్రై ఫ్రూట్ గురించి మాట్లాడుకుందాం. స్వీట్ ఇష్టమా హాట్ ఇష్టమా అంటే నాకు మాత్రం స్వీట్ అనే చెప్తాను. మరి మీకు స్వీట్ ఇష్టమో హాట్ ఇష్టమో కిందన కామెంట్ చేయండి. ఏదైనా అకేషన్ కానీ ఫెస్టివల్ కానీ ఉంటే వీటిని యూజ్ చేయకుండా మాత్రం అస్సలు ఉండలేము. స్వీట్ లవర్స్కి అయితే ఇంకా చెప్పనక్కర్లేదు, బట్ హాట్లో కూడా వాటిని యూజ్ చేస్తే అబ్బా ఆ టేస్టే వేరు. అప్పుడు ఫీలింగ్ బి లైక్ ఈ జన్మమే రుచి చూడటానికి దొరికేరా అన్నట్టు అనిపిస్తుంది మరి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అసలూరు బ్రెజిల్, బట్ మన గోవా రూట్ ద్వారా ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు మనం రుచికి రాయబారి రీసెర్చ్కి రాణి అయినటువంటి జీడిపప్పు చెట్టు దగ్గరికి వెళ్దాం. ఈ చెట్టు యొక్క బెరడు కషాయం ఎసిడిటీని తగ్గించడంలో, డైజెస్టివ్ని తగ్గించడంలో యూజ్ అవుతుంది. అండ్ టీత్ ప్రాబ్లమ్స్లో, స్కిన్ ప్రాబ్లమ్స్లో కూడా యూజ్ అవుతుంది. పూర్వకాలంలో డయేరియా వచ్చినప్పుడు ఈ జీడిపప్పు బెరడు కషాయం వాడేవారు. ఈ బెరడులో ఉండే క్యాష్వా నట్ షెల్ లిక్విడ్ చాలా పవర్ఫుల్. ఈ చెట్టు ఆకులు కూడా సేమ్ బాదం చెట్టు లాంటి ఆకుల టైప్లోనే ఉంటాయి, బట్ ఇవి చిన్నగా ఉండి మందంగా ఉంటాయి. ఆకులే కదా అని తీసిపారేయకండి, వీటి వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ ఆకులలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. యూరిన్ ప్రాబ్లమ్స్ కానీ, స్కిన్ ఎలర్జీస్ కానీ ఆయుర్వేదంలో కూడా యూస్ చేస్తారు. కొన్ని ఆదివాసీ తెగలు ఈ ఆకుల్ని నూనెలో కలిపి వాపు తగ్గించడానికి కూడా యూస్ చేస్తారు. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే కొన్నిసార్లు ఇన్సెక్ట్స్ ఆకులపై దాడి చేస్తాయి కదా, బట్ ఈ ఆకులు మాత్రం వాటిలో ఉన్న న్యాచురల్ కెమికల్స్ ద్వారా వాటిని తిప్పి కొడతాయి. దట్స్ ద నేచర్ ఓన్ ఆర్మీ, తగ్గేదేలే. ఈ జీడిపప్పు పువ్వు అనేది చిన్నగా ఉండి చాలా క్యూట్గా పింక్ కలర్లో ఉంటుంది. ఈ ఫ్లవర్ హనీ ప్రొడక్షన్లో చాలా హెల్ప్ఫుల్. అంతేకాదు, ఫ్లవర్స్ వాడిపోయాక కాయ ఫామ్ అవుతుంది కదా, ఈ పువ్వు వాడిపోయి రాలిపోయాక నేలతో కలిసి నాణ్యమైన కంపోస్ట్గా మారుతుంది. ఈ జీడిపళ్ళ చెట్లు ఎక్కువగా గోవా, కేరళ, తమిళనాడు, ఏపీ, ఒడిస్సా వంటి తేమతో కూడిన ప్రాంతాల్లో పండుతాయి. యాక్చువల్గా ఈ జీడిపప్పు కాయ అనేది 2 భాగాలుగా ఉంటాయి. ఆ జీడిపప్పును కూడా వేరు చేసిన 2 భాగాలుగా వేరవుతాయి. ఈ జీడిపప్పు 2 టైప్స్ అని చెప్పాం కదా, ఒకటి క్యాష్వా యాపిల్, ఇంకొకటి క్యాష్వా నట్. ఈ యాపిల్ కింద ఉన్న చిన్న గింజ మాత్రమే మనకు తెలిసిన జీడిపప్పు. క్యాష్వా అనేది ఒక సీడ్ అంట. క్యాష్వా ఫామ్ అయ్యాక దీన్ని మనం డైరెక్ట్గా తినలేం. ఈ జీడిపప్పుపై ఒక షెల్ ఉంటుంది. ఇది ఎసిడిక్ పదార్థం కలిగి ఉంటుంది. ఇది చాలా డేంజరస్. బాడీపై ఈ లిక్విడ్ పడింది అంటే స్కిన్ అనేది కాలిపోతుంది. అందుకే క్యాష్వాని వేరు చేసేటప్పుడు ఒక స్పెషల్ రోస్టింగ్ ప్రాసెస్ ద్వారా దీన్ని వేరు చేస్తారు. ఈ ఫ్రూట్ ఉంది కదా, ఈ ఫ్రూట్ ఇది ఉంది కదా పైన, ఇక్కడ ఉంది, ఇక్కడ పైన ఉంది కదా, ఈ పైది అనేది ఇలా ఉంటుంది. ఇది అనేది కింద కాజు లోపట ఉంటుంది కదా పూత. లైక్ ఎలా అంటే పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టు పువ్వు చిన్నగా, దీని కాయలు, దీని పళ్ళు చాలా పెద్దగా ఉన్నాయి. అంతే డిమాండ్ కూడా ఉంది మార్కెట్లో. చూడండి ఒకసారి వీటి కాయలు చూడండి ఎలా ఉన్నాయి అసలు. అంటే ఇది పైది ఉంది కదా, ఈ పైది అనేది ఫ్రూట్ అవుతుంది. ఇది అనేది మనకు డ్రై ఫ్రూట్ వస్తుంది. దీని లోపల డ్రై ఫ్రూట్ ఉంటుంది. అండ్ ఇది నార్మల్గా ఇప్పుడు కాయలా కానీ పండు అయినప్పుడు కానీ కూడా తినొచ్చు. ఫస్ట్ ఇలా కాయలాగా పిందెల్లాగా చేంజ్ అయిన తర్వాత ఇగో ఇట్లా చేంజ్ అవుతుంది కదా, ఇట్లా చేంజింగ్ నుంచి ఇలా ఎండిపోద్ది అన్నమాట. కాజు తిందామని చెప్పేసి వాటిని వేరు చేస్తుంటే ఆ లిక్విడ్ అనేది నా ఫింగర్స్ పై పడింది. నా స్కిన్ అంతా ఎలా అయ్యిందో మీకు ఎండింగ్లో చూపిస్తాను. ఇందాక మీరు అవుతున్న కాయను మాత్రమే చూసారు, కాయ అయ్యాక ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. ఇది కాయ కదా, సో ఇక్కడ పైన అనేది ఇది కనిపిస్తుంది కదా, ఇది ఉంది కదా, ఇది ఉంది కదా. సో కొంచెం నార్మల్గా కొన్ని డేస్ అయ్యాక ఇది బాగా గట్టిబారిపోతుంది, లైక్ ఎండిపోతుంది. ఇది అనేది ఫ్రూట్గా మారుతుంది, బట్ ఇదేంటో కొంచెం తొందరగానే ఎండిపోవడానికి వచ్చింది. ఇప్పుడు మనం వీటి ఫ్రూట్స్ చూద్దాము. ఈ ఫ్రూట్స్ అనేటివి ఎల్లో కలర్, రెడ్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్లో ఉండి జ్యూసీగా కనిపిస్తాయి. వీటిని తింటున్నప్పుడు కొంచెం వగరుగా ఉంటుంది, బట్ గొంతులో మాత్రం పట్టేసినట్టు ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది. ఈ ఫ్రూట్ రసంతో గోవాలో ఫెనీ అనే వైన్ని తయారు చేస్తారు. ఇందులో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్గా కూడా యూజ్ అవుతుంది. కొన్ని చోట్ల ఈ ఫ్రూట్ని జ్యూస్గా తాగుతారు, కానీ మన దగ్గర ఎక్కువగా తీసుకోరు. పండుని చూడండి ఎలా ఉంటుందో. ఇదో
స్మెల్ అయితే ఎంత స్వీట్నెస్గా వస్తుందంటే అసలు చెప్పుకోలేము. చాలా షుగర్ కంటే చాలా స్వీట్నెస్గా ఉంది. ఇది ఎండిపోయింది కదా, సో ఒకసారి తెంపేసిద్దాం. ఉంది కదా, వీటి లోపల జీడి అనేది చాలా ఉంటుంది. కాయ మొత్తానికి కొంచెం అంటే నార్మల్గా పండైపోయింది, ఇది బాగా పండైపోయింది. చూడండి, ఇట్లా పండైపోయి కింద పడిపోయినాయి కొన్ని. ఇదో స్మెల్ మాత్రం అసలు అదుర్స్ ఎలా ఉంటుందో. ఇది ఉంది కదా, ఇది తీసేస్తే చాలా గట్టిగా ఉంటుంది. ఇది ఉంది కదా, పట్టుకుందాం. దీనికి జీడి కూడా చాలా ఉంటుంది, అసలు చెప్పలేము. కానీ స్వీట్నెస్ స్మెల్ అయితే చాలా బాగుంటుంది అసలు. ఇగో వీటి రసం మీకు కనిపిస్తుందో లేదో, ఈ రసమే చాలా స్వీట్నెస్గా ఉంటుంది. పండు కూడా అంతే స్వీట్నెస్ ఉంటుంది, సేమ్ ఇంకా లైక్ మామిడికాయ టైపు ఇలా ఉంటుంది లోపల. చూడండి ఒకసారి, అగో స్మెల్ వస్తుంది, చాలా బాగుంది. మాకు మీకు కనిపిస్తుందో లేదో మేబీ, చూడండి ఒకసారి ఎలా ఉందో. బట్ ఇది తిన్నాక గొంతులో కాస్త గొంతు గరుగ్గా అనిపించడం లాగా అనిపించింది నాకైతే. ఇండియా జీడిపప్పును ప్రొడ్యూస్ చేయడంలో టాప్ 3 కంట్రీస్లో ఒకటి కూడా నిలిచింది. ఇప్పుడు మనం క్యాష్వా గురించి తెలుసుకుందాం. ఈ యాపిల్ కింద ఉన్న చిన్ని గింజనే మనకు కావాల్సిన జీడిపప్పు. ఈ తొక్క లేయర్లో ఉరూషియోల్ అనే కెమికల్ ఉంటుంది. ఇది స్కిన్కి చాలా డేంజరస్. ఒకసారి నా స్కిన్ చూడండి మొత్తం ఎలా అయిపోయిందో. ఆ లిక్విడ్ టచ్ అయినప్పుడు అసలు ఏం అనిపించలేదు, కానీ వాటర్లో నానినప్పుడు నా ఫింగర్స్ అనేటివి మొత్తం ఆ పార్ట్ వరకు వైట్ కలర్లో అయిపోయినాయి. మొత్తం కొన్ని డేస్ అయ్యాక ఇలా స్కిన్ అంతా లేసేసి మొత్తం ఇలా స్కిన్ పోతున్నట్టు అయిపోయింది. ఈ క్యాష్వా నట్స్ని దాని షెల్ని వేడి చేశాక బాగా వేపిన తర్వాతనే వీటిని తినగలం మనం. ఇవి హెల్త్కి చాలా మంచిది. ఇందులో ప్రోటీన్స్, మెగ్నీషియం, ఐరన్, మంచి కొవ్వులు చాలా ఉంటాయి. వీటి వల్ల మెదడుకు శక్తిని, బలాన్ని ఇస్తుంది. ఇందులో మగవారిలో ఫెర్టిలిటీని పెంచే గుణం కూడా ఉంటుంది. నార్మల్గా ఇలా అయ్యాక వీటిని కాల్చేసుకొని తింటారనమాట. దీని లోపల ఇది కాల్చినప్పుడు దీని లోపల జీడి అనేది చాలా వస్తుందన్నమాట. ఈ జీడి అనేది కొంచెం డేంజర్ అని చెప్తారు. సో ఈ జీడి పిక్కలు కింద పడిపోయినాయి. వీటి లోపల ఎలా ఉంటుందో మీకు చూపించడం కోసం ఇలా చేస్తున్నాము. ఇది కాయ, ఇంకా ఇది వచ్చేసి ఇది లోపట అనేది ఇది కాజు వస్తుంది. మీకు కనిపిస్తుందో. ఇవి పచ్చిగా ఉన్నప్పుడే కర్రీ కూడా చేస్తారు. చపాతీతో పాటు ఈ కర్రీ తింటే ఆహా, ఆ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అబ్బా. ఈ జీడి పిక్కలు బయటికి వచ్చాక లోపల చూడండి ఎలా ఉంటుందో. ఇది అనేది చాలా గట్టి పదార్థంగా లాగా గట్టిగా అనిపిస్తుంది అనమాట. చాలా గట్టిగా కూడా ఉంటుంది, కానీ ఇందులో జీడి పిక్క లేదు. చూడండి, ఇవి కింద పడిపోయినాయి, చూపిస్తున్నా మీకు. ఈ లోపల బ్లాక్ కలర్గా కనిపిస్తుంది కదా, ఆ జీడి అనేది కొంచెం డేంజర్ అంట. స్వీట్నెస్లో ఈ జీడిపప్పులు అనేది అసలు స్వీట్కి ఆ టేస్ట్ రాదు. సో ఫెస్టివల్స్ వస్తే చాలు, ప్రతి ఫెస్టివల్లో ఈ కాజు అనేది యూస్ చేస్తారు. జీడిపప్పుతో కాజు బర్ఫీ, ఇంకా జీడిపప్పు పాకం, ఇలా డిఫరెంట్ స్వీట్ని కూడా ప్రిపేర్ చేస్తారనమాట. ఎగ్జామ్స్ టైంలో ఈ క్యాష్వా తినడం వల్ల సగం టెన్షన్ తగ్గిపోతుంది. చాలామంది ఎర్లీ మార్నింగ్ కాగానే ఈ జీడిపప్పుని, డ్రై ఫ్రూట్స్ని తింటారు కదా. సో నిజానికి అసలు ఎందుకు తింటారంటే ఈ జీడిపప్పు అనేది జిమ్కి వెళ్లకుండా కూడా మజిల్స్ని బాగా బిల్డ్ చేస్తుంది. బాగా పెరిగిపోతున్న కొలెస్ట్రాల్ని బ్లాక్ బస్టర్గా కంట్రోల్ చేస్తుంది. మజిల్స్ని కూడా బాగా బిల్డ్ చేస్తుంది ఈ జీడిపప్పు అనేది. చాలా మంది బెల్లీ ఫ్యాట్ పడుతుందని భయపడతారు కదా, బట్ ఈ జీడిపప్పు మాత్రం మన బాడీకి హెల్తీ ఫ్యాట్. సో ఇదండి ఈరోజటి వీడియో. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ చేయండి. మన తెలంగాణ సైడ్ ఇవి చాలా రేర్ అని చెప్పేసి నేను ఈ వీడియో తీసాను. ఐ హోప్ ఈ వీడియో ఎంటర్టైన్మెంట్గా, ఇన్ఫర్మేషన్గా అనిపించిందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్ బాయ్.